హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజు నేను ఒక జనరల్ టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే లేడీస్ యొక్క వస్త్రధారణ. ఈ మధ్య కాలంలో నేను చాలా సోషల్ ప్లాట్‌ఫామ్ మీద చూస్తున్నాను ఏంటంటే, కొంతమంది ఎక్స్‌పోజింగ్ చేయకూడదు, ఇది చాలా తప్పని కొందరు. లేదు, ఎక్స్‌పోజింగ్ చేసుకుంటాం, ఇది మా ఇష్టం, మేము స్లీవ్‌లెస్ ఏసుకుంటే మీకెందుకు అని వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ అండి, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఇది తప్పు అని చెప్పడానికి వీళ్ళకి రైట్ లేదు. ఇదే చేస్తామని చెప్పడానికి వీళ్ళకి రైట్ లేదు. ఎందుకు అంటే, ఇది తప్పు కాదు. కానీ ఇది మన యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అంటే నేను వీళ్ళకి సపోర్ట్ చేయనా, వీళ్ళకి సపోర్ట్ చేయనా అని ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు మనకి ఇవేవి లేవండి. ఇది ఆచారం, సాంప్రదాయం కాదు. రవిక చుట్టుకొని చీర చుట్టుకునేవారు. అంతే. దానికి బ్లౌజెస్ అని, సారీ పెట్టికోట్స్ అని, ఒక మంచి నీట్‌గా ఇట్లాంటి వస్త్రధారణే ఉండాలి, అట్లా ఏం లేదు. సో, అది ఆచారం కాదు. కానీ, మన సాంప్రదాయంలో ఉన్న విషయం ఒకటుంది. అదేంటంటే, పెళ్ళైన తర్వాత భర్తకు మాత్రమే మన బాడీలోని కొన్ని పార్ట్స్‌ని చూపించాల్సుంటుంది. ప్రతి ఒక్కళ్ళకి అది అవైలబుల్ కాదు. మనం దాన్ని కాదనుకొని ఎడాపెడా ఎలా పడితే అలా ఎబ్బెట్టుగా, చిరాగ్గా డ్రెస్సింగ్ చేసుకోవడం వల్ల అది మన యొక్క పరువుని మాత్రమే భంగపరుస్తుంది. అలాగే యువతల వాళ్ళు చెప్తున్నదేంటంటే, మాకు మీకేంటి నష్టం అని అడుగుతున్నారు కదా! వాళ్ళకేం నష్టం లేదండి. ఉన్న నష్టం వల్ల మనకే. మన డ్రెస్సింగ్ యొక్క స్టైల్ వల్ల, మనం ఎట్లా వేసుకుంటున్నాం అన్న దాని వల్ల కేవలం మన యొక్క పరువు మాత్రమే నిలబడి ఉంటుంది. చాన్నాళ్ళ క్రితం చిన్న జాతుల వాళ్ళకసలు భుజం పైన ఆచ్ఛాదన వేసుకునే అర్హతే ఉండేది కాదని, ఒకవేళ అలా వేసుకుంటే ఏవో పెద్ద పెద్ద పన్నులు కట్టాలని ఏదో ఒక సినిమా కూడా చూశాను నేను. అందులో ఉంది. అయితే మన పూర్వీకులు ఆడవాళ్ళు లేదు ఇలా కాదు, ఈ భుజం పైన ఆచ్ఛాదన రాజరికంలో అనుభవిస్తున్న ఆడవాళ్లే కాదు, మేము వేసుకుంటామని పోరాటాలు, యుద్ధాలు చేసి వాళ్ళ శరీర భాగాలన్నిటిలో కోసుకొని చచ్చిపోయారండి. వాళ్ళందరూ దేనికోసం చేశారు? మా ఆడవాళ్ళు అంటే మా తర్వాత జాతుల వాళ్ళు, మేము పోయిన మా తర్వాత జాతుల వాళ్ళు ఇట్లాంటి అగౌరవానికి ఫీల్ అవ్వకూడదు. అంటే ప్రతి ఒక్క బాడీ పార్ట్‌ని కప్పుకోవడం వల్లే గౌరవం ఉంటుందని ఇండైరెక్ట్‌గా చెప్పినట్టే. సో, మనం ఏ డ్రెస్ అయినా వేసుకోండి. శారీస్‌ని ఫాలో అవ్వమని కాదు. ఏ డ్రెస్సింగ్ వేసుకున్నా భుజం పైన ఆచ్ఛాదన మనకి గౌరవాన్నిస్తుంది. భుజం పైనుంచి ఆచ్ఛాదన ఉన్న డ్రెస్సింగ్ ఏదైనా మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సో, ఇప్పటి అమ్మాయిలకి కూడా నేను చెప్తున్నాను. నేను అన్నీ బాగా ఆలోచించి నేను విని సేకరించిన వాటిల్లోనే. ఇందులో ఏమైనా మీకు తప్పులున్నట్టు అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్‌లో మర్యాదగానే రాయండి సుమి. చెప్పండి. కానీ మన డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఎదుటి వాళ్ళకి ఎబ్బెట్టుగా కనిపించకూడదని నా అభిప్రాయం. కరెక్టే కదా! ఇప్పటి అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలకి కూడా చెప్తున్నా. ఏంటంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ అనేది మనకి నచ్చిన డ్రెస్ వేసుకుందాం. కానీ ఎదుటి వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండేలాగా ఎప్పుడు డ్రెస్సింగ్ వేయకండి. అలాగే మన కొన్ని బాడీ పార్ట్స్‌ని కేవలం మన భర్త కోసం మాత్రమే మనము ఉంచాలనమాట. అందరికీ చూపించేసాక కొంతమందన్నట్టు ఈ ఈ ఎక్స్‌పోజింగ్ చెయ్యొద్దు అన్న వాళ్ళ వాదనలో కూడా నిజమే ఉంది. అందరికీ చూపించేసాక ఇంకా నువ్వు మీ మీ ఆయనకి స్పెషల్‌గా చూపించేదేముంది? సో, ప్లీజ్ అందరూ కూడా ఇందులోని పాజిటివిటీని అర్థం చేసుకోండి. పెరిగిపోతున్న నాగరికత పేరుతో అనాగరికత పెరిగిపోతోందన్న ఉద్దేశంతో మాత్రమే నేనిది ఇనిషియేటివ్ తీసుకొని చెప్తున్నాను. ప్లీజ్ ఎవ్వరు అన్యథా భావించొద్దు. థ్యాంక్ యూ.